ఎన్నో వీడియోలు చూసాము. బ్రహ్మముహూర్తం అంటారు. ఎందుకు బ్రహ్మముహూర్తం అంత ఇంపార్టెంట్, నేను ఎందుకు లేవాలి అని మీరు ఆలోచిస్తున్నారా అండి? ఎస్, ఈరోజు మనం తెలుసుకునే వీడియోలో బ్రహ్మముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనకు అంత బాగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. సో బ్రహ్మ ముహూర్తం అంటేనే మీకు తెలుసండి, బ్రహ్మ అంటే ఏంటి? క్రియేటర్. ఎవరైతే రెగ్యులర్గా ఒక ప్యాషన్, ఒక పర్పస్తో పొద్దున లేసి కోరుకుంటారో డెఫినెట్గా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్ క్రియేట్ అవుతుంది అని దానికి అర్థం అండి. అందుకే బ్రహ్మముహూర్తంకి అంత పవర్ఫుల్. ఎన్నో వీడియోస్ నేను ఆల్రెడీ చేసా బ్రహ్మముహూర్తం మీద, కానీ మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే బ్రహ్మముహూర్తంకు ఉన్న పవర్ అలాంటిదండి. బ్రహ్మముహూర్తంలో మీరు ఏదైతే తలుస్తారో అది ఎగ్జాక్ట్లీ మీ రియాలిటీ లేకొస్తుంది. జస్ట్ ఊరికి ఇమాజిన్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకేం పర్లేదు అనేసి అలారం పెట్టుకొని మనం లేసేసి నేను ఇది తలుచుకున్నా, నాకు ఇది కావాలి, ఐమే మనీ మ్యాగ్నెట్, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది అని అనుకుంటే రాదండి. ఒక పర్పస్, ఒక ప్యాషన్తో మనము పొద్దున ఎవ్రీడే కన్సిస్టెంట్గా మినిమం 66 రోజులు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా యు ఆర్ ద సక్సెస్. మిమ్మల్ని ఎవ్వరు బీట్ అనేది చెయ్యలేరు. సో ప్రతిరోజు మీరు బ్రహ్మముహూర్తం టైంలో ఒక పర్పస్, ఒక ఇంటెన్షన్తో లేసి నేను నా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, నా లైఫ్లో నేను హీరో అవ్వాలి అని ఒక ఇంటెన్షన్తో లేసి మీరు ఒక చక్కగా సాధన అనేది చేస్తే సక్సెస్ అనేది మీ సొంతం ఉంటుంది. వై బ్రహ్మముహూర్తం? బ్రహ్మముహూర్తంలో మీరు ఎప్పుడైనా లేచి చూడండి, వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక డివైన్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఐడియలీ బ్రహ్మముహూర్తంలో దేవతలు ఉంటారు. అందుకే చిన్నప్పుడు మనకు చెప్తూ ఉంటారు, ఈ టైంలో మీరు చదువుకుంటే గుర్తుంటుంది, చాలా బాగా మెమొరీ పవర్ ఉంటుంది, మీరు చదువుకున్నదాన్ని గుర్తుంటాయి. అండ్ ఈ టైంలో లేచి మనం పూజలు చేసుకున్న ఏదైనా అనుకుంటే మంచిగా అవుతుంది. మీరు ఎప్పుడైనా విన్నారా, ఈ టైంలో కళలు వస్తాయి, నిజం కూడా అవుతాయి అని వింటూ ఉంటారు కదా? ఎస్ అండి, దట్ ఈస్ ద పవర్. మనకి ఈ టైంలో కళలు వచ్చినా నిజం అవుతాయి అని అందుకే అంటారు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ డివైన్ కాస్మిక్ ఎనర్జీ టైం. ఈ బ్రహ్మ అనేది సృష్టి, క్రియేట్ చేసుకోవడం. మనం ఆ టైంలో లేచి మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచనని మన ఈ సృష్టిలో క్రియేట్ చేస్తున్నాం. మనం టువర్డ్స్ ఆ ఆపర్చునిటీకి వెళ్తున్నప్పుడు యూనివర్స్ కూడా మనకి ఎనర్జీ ఇస్తుంది దాన్ని రీచ్ అవ్వడానికి. అందుకే బ్రహ్మముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బ్రహ్మముహూర్తము బేస్డ్ ఆన్ మనకు సూర్యుడు ఉదయించే టైంని బట్టి, సన్ రైజ్ని బట్టి డిఫరెంట్ టైమింగ్స్ అనేది ఉంటుంది. అయితే ఐడియల్గా సూర్యుడు ఉదయించేకి ముందు 48 నిమిషాలకు ముందు మనకు ఉండే టైంని బ్రహ్మముహూర్తం అంటారు. అప్రాక్సిమేట్గా ఆన్ అండ్ యావరేజ్గా 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు బ్రహ్మముహూర్తం సమయం అంటారు. ఈ టైంలో మనము లేచి ఏదైతే ఆలోచన ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేస్తామో ఆ యొక్క రియాలిటీ లైఫ్ని మనము క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు మనకు క్రియేట్ అవుతుంది ఆ టైంలో అంటే, మన బ్రెయిన్ మనం అప్పుడే పడుకొని రెస్ట్ తీసుకొని అప్పుడే కొద్దిగా అన్కాన్షియస్లోను కాన్షియస్లో మధ్యలో ఉంటాం. ఆ టైంలో బ్రెయిన్ వేవ్స్ చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడు కూడా తీటా ఆల్ఫా స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఆలోచనలు ఇస్తే తొందరగా రీప్రోగ్రామ్ అవుతుంది, తొందరగా మాట వింటుంది బ్రెయిన్ ఆ టైంలో. ఎందుకంటే ఆ వేవ్స్ అనేటివి స్లోగా ఉండడం వల్ల మీరు ఏవైతే పదాలు, వర్డ్స్ వాడతారో బ్రెయిన్ దానికి అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకోసమే బ్రహ్మముహూర్తంలో మనం లేచినప్పుడు మన చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా, కామ్గా, ఒక డివైన్ ఎనర్జీగా కనిపిస్తుంది. అండ్ మనం ఫ్రెష్ థాట్స్, ఫ్రెష్ డే, న్యూగా మనం డివైన్ ఎనర్జీస్తో లేస్తాము. కాబట్టి ఆ టైంలో మనం ఏది ఆలోచిస్తే ఆ సృష్టికర్తని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే బ్రహ్మముహూర్తంలో రొటీన్ అనేది కంపల్సరీగా చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో మేనిఫెస్టేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 100% రిజల్ట్ చూస్తారు. 100 అండి, 99.9 కూడా చెప్పట్లేదు, 100% రిజల్ట్ చెప్తారు. నేను 2022 ఆ టైంలో ప్రతిరోజు 3:30కి లేచి మేనిఫెస్ట్ చేసుకునేదాన్నండి. అప్పుడు నేను ఏ విధంగా అయితే మేనిఫెస్ట్ చేసుకున్నానో ఎగ్జాక్ట్లీ నాకు పొళ్ళు కూడా ఇలా పోకుండా మేనిఫెస్టేషన్స్ అనేటివి నిజమయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా, ఇది నిజమా కాదా అనేసి. సో ట్రై చేయండి. ఇలాంటి ఒక బ్రహ్మముహూర్తం టైంని మనకు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మన లైఫ్లో ఒక సక్సెస్ కావాలి, మనకు ఒక రేంజ్ లైఫ్ కావాలి అన్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ అనేది చేయాలి.
సాక్రిఫైస్ అంటే ఏదో పెద్దవి కాదండి, మీ నిద్రను సాక్రిఫైస్ చేసినట్టయితే మేనిఫెస్టేషన్ మీ సొంతం అవుతుంది. సో ఇలాంటివి ఎన్నో మరి వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ కోచ్ సౌమ్య రాజేష్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ మరింత యూనివర్స్ దగ్గర నుంచి హెల్ప్ అనేది తీసుకోండి.